పని చేస్తే ఈ నోట్లు మన చేతికి వస్తున్నాయి. అది 10వ తారీఖే వస్తుంది మాకు శాలరీ. 10 ఆర్ 11 ఆర్ 12. అమౌంట్ గురించే అన్నమాట, శాలరీ గురించి. శాలరీ అయితే ఇప్పుడే పడింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా టాక్స్. మరి సల్మా టాక్స్ ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ రోజు టాపిక్ అయితే మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. అండ్ thumbnail చూసారు కదా, thumbnail చూస్తేనే మీకు అర్థమై ఉండాలి. ఈ రోజు టాపిక్ వచ్చేసి అంత ఓన్లీ అమౌంట్ గురించే అన్నమాట, శాలరీ గురించి. శాలరీ అయితే ఇప్పుడే పడింది, అంటే క్రెడిట్ అయింది. శాలరీ క్రెడిట్ అయింది. ఎంత నాకు శాలరీ, అసలు నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను, నాకు ఎంత వస్తుంది శాలరీ, ఇది అంత అమౌంట్ ఎంత అనేది మీకు చెప్తాను. సో ఈ వీటంతా గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. అండ్ స్కిప్ చేయకుండా మన వీడియోని చూడండి లాస్ట్ వరకు. అండ్ కామెంట్ చేయండి మీ శాలరీ ఎంత, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు తక్కువ బడ్జెట్స్ తో. సో కాబట్టి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. ముందు అసలు నా శాలరీ ఎంత అనేది మీకు క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూడండి. నేను వరుసగా పెడతాను శాలరీ. చూడడానికి కనపడడానికి చాలా ఎక్కువలాగా కనపడుతుంది శాలరీ, కానీ చెప్తే మీరందరూ షాక్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మీకు క్లారిటీగా వాయిస్ వస్తుందో లేదో మళ్ళీ పట్టుకుంటున్నాను. చాలా మంది మిడిల్ క్లాస్ లైఫ్ ని చాలా మంది ఏంటంటే, ఏముంది నువ్వు బాగానే జాబ్ చేస్తున్నావు కదా, ఏముంది నీకు డబ్బులు వస్తాయి కదా, నీకు ఇవన్నీ ఎందుకు, నీకు బాగానే డబ్బులు వస్తాయేమో. అసలు దూరపు కొండలు అది నలుపు ఏదో అంటారు కదా, దూరంగా చూడడానికి ఏదైనా పర్ఫెక్ట్ గా బాగానే కనపడుతుంది, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తేనే దాంట్లో ఉన్న నొప్పి తెలుస్తుంది. సో శాలరీ ఎంతో తెలుసా అసలు నాది, నేను చేసే జాబ్ ఏంటి, శాలరీ ఎంత, జాబ్, ఇవన్నీ మీకు వీడియోస్ లోనే చూసుంటారు. దాని గురించి వేరే టాపిక్ లో వేరే రోజు మాట్లాడుకుందాము. ఈ రోజు నా శాలరీ అయితే వచ్చేసి, డబ్బులు ఇవి ఎక్కడివి, నేను చేసే జాబ్ శాలరీ అయితే వచ్చింది, క్రెడిట్ అయినవి అవి తీసుకొచ్చాను. ఎంత శాలరీ, 9,000 రూపీస్ గైస్. ఇది 9,000 రూపీస్. ఇప్పుడు 9,000 రూపీస్ కి అసలు మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. అసలు మీకు ఏం సరిపోతుంది ఇంటిని మనం ఎలా మేనేజ్ చేయాలి, అసలు నేను ఎలా మేనేజ్ చేస్తాను మీకు చెప్తాను. సో మీరు 9,000 వర్తేనా, ఈ రోజుల్లో కూడా 9,000 తో ఇంటిని ముందుకు తీసుకెళ్ళడం ఈజీనా? సో మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఒక్కొక్క నోటికి అంటే వివరంగా మీకు చెప్తాను నేను ఏం చేస్తాను అనేది. సో లైఫ్ అనేది మనం బయటికి చూడడానికి అద్దం లాగా, బొమ్మలాగా అందరికీ కనపడుతుంది. దాంట్లో లోపలికి వెళ్తేనే కదా, లోతులోకి వెళ్తేనే కదా మనం ఎంత సఫర్ అవుతున్నాము, మన అసలు కష్టం ఏంటి, మనం ఎలా మేనేజ్ చేస్తున్నామో తెలుస్తుంది. సో చాలా మందిని కూడా వర్క్ చేసినా కాబట్టి నాకు ఇబ్బంది ఏమి ఉండదు, మీ మమ్మీ ఉంది. సో బట్ సింగిల్ హ్యాండ్ మీద వెళ్ళడం, సో ఒక్క సంపాదన మీద వెళ్ళడం చాలా కష్టం. సో ఈ 9,000 నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది చూసేయండి. సో నేనైతే క్లారిటీగా మీకు చెప్తాను. ఫస్ట్ మైక్ ఇక్కడ హ్యాండ్ చేసేద్దాము. ఇంటి సాలరీ అంటే ఇంటి రెంట్ ఎంత ఉంటుంది, 3,000 ఇంటి రెంట్. ఓకేనా, మొత్తం 9,000 నా దగ్గర ఉన్నాయి. 9,000 లో నాకు కావాల్సింది 1, 2, 3. 3,000 అయితే నేను తీసి తక్కువ పెడుతున్నాను. అంటే ఇంటి రెంట్ కోసం మనం ఉండాలన్నా ముందు ఇల్లు కావాలి, ఇల్లులో ఉండాలంటే మనం అద్దె కట్టాలంటే డబ్బులు కావాలి. సో డబ్బులు అయితే 3,000 అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. సో నాకు మిగిలినంత 9,000 లోంచి 3 పోతే ఎంత మిగిలిన 6,000 మిగిలింది. ఈ 6,000 లో కరెక్ట్ గా నేను మా మదరే ఉంటాం కాబట్టి, సో కరెంట్ బిల్ ఎప్పటి నుంచి అయితే నేను సంపాదిస్తున్నాను, ఎప్పటి నుంచి అయితే నాకంటూ ఒక 1 రూపీ వాల్యూ కూడా తెలుస్తుందో ఆ రోజు నుంచి ఫ్యాన్ తిరిగినా నాకు భయం వేస్తుంది, లైట్ మార్నింగ్ టైమ్స్ తిరిగినా నాకు భయం వేస్తుంది, కరెంట్ బిల్ ఏదైనా ఎక్కువ వస్తే భయం వేస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యేటప్పుడు మనకి ఎప్పుడు అర్థం కాదు. 20+ నీకంటూ నీ సంపాదన, నువ్వు 1 రూపాయలైనా సంపాదించి ఏదైనా వస్తువు కొను, కరెంట్ బిల్ కట్టు, నీ బట్టలు నువ్వే కొనుక్కో, లేదంటే నీ ఖర్చులు నువ్వే చూసుకున్నప్పుడే తెలుస్తుంది. సో చిన్నప్పుడు అమ్మ ఎందుకు కరెక్ట్ గా పొద్దున లేవని ఫ్యాన్ స్విచ్ ఆపుతుంది, మార్నింగ్ టైం లైట్ వెలిగితే తిడుతుంది, అనవసరంగా ఏదైనా మనం కరెంట్ వేస్ట్ చేస్తుంటే అరుస్తుంది, మనకి అరుపుల్లాగా అనిపిస్తాయి. కానీ ఇప్పుడు మనం సంపాదిస్తే అర్థమవుతుంది దాని విలువ. సో 500 అయితే నేను కరెంట్ బిల్ కి అంటే ఒక్కొక్కసారి 560 రావచ్చు, 500 రావచ్చు, 490 రావచ్చు, ఇలా ఇంకా మనం ఎంత జగ్గట్ చేస్తే అంత వస్తుంది. సో నేనైతే పొదుపుగానే లైట్ అయితే నాకు భయం అయితే ఆపేస్తాను. సో కొన్ని అడ్జస్ట్ అవ్వకుంటూ వచ్చాను. అంటే 1 రూపీ వాల్యూ తెలిసిన తర్వాత, నాకు సంపాదన తెలిసిన తర్వాత అడ్జస్ట్ అవ్వబట్టి 500 కరెంట్ బిల్, 3,500 పోయినాయి. ఇంకొక 500 అయితే మేము పాలు పోయించుకుంటాము. అంటే అంతకుముందు 1/2 లీటర్ పోయించుకునే వాళ్ళము. ఇంటి సమస్యలు, ఇంటి ఇబ్బందులు అడ్జస్ట్ అవ్వక మా పరిస్థితి. సో ఇప్పుడు 2 గిద్దలు పోయించుకుంటాము. సరే 500 పాలు, ఓకేనా, ఎంతైనా కానివ్వండి 17 రూపీస్. సో 500 పాలు, 3,500 మొత్తం. 3,000 ఇంటి అద్దె, 500 కరెంట్ బిల్, 500 పాలు, మొత్తం ఎంత 4,000 పక్కన పెట్టేస్తాం. ఇంకొక 1,000 రూపీస్ అయితే వచ్చేసి
ఇప్పుడు నేను ఫోన్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా, రీఛార్జ్ చేయించుకోవాలి కదా. సో అమ్మ ఫోన్ 200. సో తనకి నెట్ అవసరం లేదు కాబట్టి తను టచ్ ఫోన్ వాడరు కాబట్టి అమ్మ ఫోన్ కి 200, నా ఫోన్ కి 350, టీవీ రీఛార్జ్ ఒక 350, మొత్తం ఇంకా కలుపుకొని ఓన్లీ రీఛార్జెస్ కే వచ్చేసి ఒక 1000 రూపీస్ రీఛార్జెస్. ఇప్పుడు 3000 ఇంటికి, 500 కరెంట్ బిల్ కి, 500 పాలుకి, 4000, ఇంకో 1000 ఏమో దేనికి తీసాను నేను, 1000 రీఛార్జెస్, మొత్తం 5000 డివైడ్ అయిపోయింది. సో మిగిలిందంట 2, 3, ఇంకా 4 మిగిలినాయి. ఈ 4 లో నేను ఏమేమి చేయాలి? మరి కరెంట్ బిల్ కట్టేస్తాను. మరి నేను డ్యూటీకి వెళ్ళాలంటే, నేను వర్క్కి వెళ్ళాలంటే నా బుజ్జి బండికి పెట్రోల్ కావాలి. సో నేను చాలా అడ్జస్ట్ అవుతాను లైఫ్ లో. ఏంటంటే చాలా సరదాలు కొన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 500 నేను పెట్రోల్ కి వాడతానంటే మీరు నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే ఈ జనరేషన్ లో 500 పెట్రోల్ మంత్ అంతా కొట్టించుకొని తిరుగుతున్నామంటే ఇంత నాకే గ్రేట్ అనిపిస్తుంది. ఇంత అడ్జస్ట్ అవుతున్నా, ఇంత కాంప్రమైజ్ అవుతుంది అంతేగా. ఎందుకంటే మనం సంపాదిస్తేనే మనకి తెలుస్తుంది రూపాయి వాల్యూ. సో మనం వెళ్ళి కష్టపడాలి. ఒక్క రూపాయి మన చేతికి రావాలంటే మనం ఎంత పని చేస్తే ఈ నోట్లు మన చేతికి వస్తున్నాయి. అది 10వ తారీఖే వస్తుంది మాకు శాలరీ, 10 or 11 or 12. అప్పుడు దాకా ఎదురు చూస్తాము ఈ డబ్బుల కోసము. ఈ వచ్చిన డబ్బులు 2 నిమిషాలు కూడా మన చేతిలో ఉండనే ఉండవు. ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళ బాధ ఇది. సో సాటి మిడిల్ క్లాస్ మనిషిగా మీరు నన్ను మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా, లేదంటే మీ బాధను మీరు షేర్ చేస్తున్నారా, కామెంట్ చేసేయండి. సో నేనైతే ఇప్పుడు ఇంటి బిల్లు, కరెంట్ బిల్లు, నెక్స్ట్ పాలు, తర్వాత పెట్రోల్ తీసేసాను కదా. మొత్తం 1, 2, 3, 4, 5 ఇంటి బిల్లు, కరెంట్ బిల్లు, తర్వాత పెట్రోల్, రీఛార్జెస్ మొత్తం. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఎంత? 1, 2, 3, 4. ఇందులోకి 500 పెట్రోల్ కి నేను ఇందాక తీయలేదు కాబట్టి 500 పెట్రోల్ కి తీసుకున్నాను. ఇప్పుడు మిగిలినవి నేను ఒకసారి గుర్తించుకోవాలి. సో ఎందుకంటే అసలు శాలరీ రాగానే టకా ఫోన్ పేలోనే ముందు వాళ్ళకి 500, వీళ్ళకి 500, 1000 రూపాయలు ఇలా చూసుకుంటే మిగిలేదంతా 200, 300. ఇదేనా మన ఖర్చులకి? ఇంత కష్టపడి కూడా లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా ఒక్కొక్కసారి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇంత తక్కువ అమౌంట్ మనం మేనేజ్ చేస్తామంటే గ్రేట్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఎవరైతే ఇండిపెండెంట్ గా బ్రతుకుతున్నారో, లైఫ్ తక్కువ శాలరీతో కూడా లైఫ్ ని ముందుకు సాగిస్తారో చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో చూద్దాం. ఇంకా ఓకే, పెట్రోల్ కి తీసేసాను పక్కకి. ఇప్పుడు రీఛార్జెస్ కి వాటికి తీసేసి పెట్రోల్ కి తీసాను. నెక్స్ట్ అయితే వచ్చేసి 1500. అంటే ఇప్పుడు సడన్ గా ఏదైనా ఇంట్లో బాగాలేదంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఒక 10,000 కావాలి, 15,000 కావాలి, ఎక్కడి నుంచి తేవాలి? సో అందుకే ఒక చీటీ పట్ట, చిన్న చీటీ, డబ్బా చీటీ అయితే కడతాను నేను, 1500 చీటీ పట్ట. సో కంపల్సరీ ఏదైనా అత్యవసరం వస్తే మనకి ఎవరు ఇస్తారు? ఒక అప్పు కావాలి 20,000, 30,000, లేదా సడన్ గా ఒక 10,000 కావాలి, ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. సో అందుకని ఈ 1500 చిన్న చీటీ పట్ట. అండ్ మిగిలినవి 2000. ఈ మిగిలిన 2000 లో సో ఇప్పుడు ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, పాలు, పెట్రోల్, రీఛార్జ్ ఇవన్నీ పోగా నా దగ్గర మిగిలింది ఒక 2000 మాత్రమే. ఈ 2000 లో కూడా నేను పెద్ద చిట్టి పాట కట్టాలి. అంటే ఇదే అంటే ఇప్పుడు మా ఇల్లు ఉంది కదా, పూరిల్లు, ఒకసారి పడిపోయింది సడన్ గా. అంటే దానికోసం అది కట్టాలని చెప్పి, అది వేసుకోవాలని చెప్పి మేము చిట్టి పాట అయితే వేసాము. దానికోసం అయితే కట్టాలి. కంప్లీట్ గా తీసుకున్నాము, ఆ ఇంటికి వాడేసాము. బట్ అయినా కానీ పాట కట్టాలి కదా కంప్లీట్. ఇంకా 6 months ఉంది. బట్ 2000 మిగిలేదు. దానికి 4500 కట్టాలి. ఇప్పుడు 2000 మిగిలాయి. ఇందులోంచి ఎన్ని కట్టాలి? మరి ఖర్చులకి ఏంటి? సో నేను నార్మల్ గా ఇవి అన్ని ఎందుకు చూపిస్తానంటే ప్రతి ఒక్కళ్ళు హై శాలరీయే ఉండదు, చిన్న బడ్జెట్, చూడటానికే బొమ్మలాగా ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్. అందులోకి వెళ్తే గానీ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి సఫర్ అవుతున్నారని తెలుస్తుంది. సో డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. జస్ట్ బుక్ మీద కవర్ చూసి ఎవరిని జడ్జ్ చేయొద్దు. వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకోవద్దు, వాళ్ళు అసలు బాగాలేదని అనుకోవద్దు. సో ఎవరి లైఫ్ ఏంటనేది అందులోకి వెళ్తే గానీ తెలుసు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో, చిన్న బడ్జెట్ తో లైఫ్ ని ముందుకు లీడ్ చేస్తున్నారు, అందరికీ హ్యాండ్స్ ఆఫ్. ఎందుకంటే బాధ్యతగా మీరు నుంచొని తక్కువ మీకు ఖర్చులకి సరిపోకపోయినా, మీ అవసరాలకి రాకపోయినా, ఫ్యామిలీ గురించి, మదర్ గురించి, పేరెంట్స్ గురించి ఆలోచించి మీరు ఆగి మీకంటూ ఒక ఐడెంటిటీ, అది చిన్న బడ్జెట్ అయినా పర్వాలేదు. నాకు ఈ 9000 తక్కువ అనిపించదు. ఎందుకంటే ఈ జాబ్ కూడా లేకుండా, ఈ వర్క్ కూడా లేకుండా, ఈ డబ్బులు కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మన దగ్గర ఏదైతే ఉందో అదే గొప్ప. సో నాకు ఇది గొప్ప. సో ఎందుకంటే ఇంకొకరిని మనం ఇంటి అద్దె కట్టాలి, ఇంకొకరిని మనం చేయి చాచి ఎప్పుడైనా సరే నుంచి ఇలా ఉండాలి, కానీ ఇలా ఉండకూడదు. సో ఏదైనా 10 రూపీస్ అవ్వనివ్వండి, 20 రూపీస్ అవ్వనివ్వండి, అత్యవసరం అవ్వండి, ఒకరిని అడిగే కన్నా కూడా మీకంటూ ఒక స్మాల్ బడ్జెట్ అయినా ఓన్ ఐడెంటిటీ ఉండాలి. ఓన్ గా మీరు జాబ్ చేసుకోవాలి. సో 9000 అయినా పర్వాలేదు. నీ ఇంటికి నీ రూపాయి పనికొస్తే అంతకంటే గొప్పేం లేదు. నీ ఇంటికి నువ్వు ఉపయోగపడుతున్నావంటే అంతకంటే గొప్పేం లేదు. నీ డబ్బులు నీ వాళ్ళకి, నీ ఇంటికి నువ్వు తినగలుగుతున్నావు సంపాదించుకొని అంటే అంతకంటే గొప్పేది లేదు. సో ప్రతి ఒక్క ఇండిపెండెంట్ ఎవరెవరైతే ఫ్యామిలీ కోసం చిన్న శాలరీ అయినా సరే, వాళ్ళు 10వ తారీఖు వేసినా, 12వ తారీఖు వేసినా ఓర్పుగా పనిచేస్తూ కష్టపడి ఎవరెవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్ అండి.
ఇది నా చిన్న బడ్జెట్ శాలరీ. మీరు తమిళ చూసి ఈ శాలరీ ఎంత 10,000 20,000 అనుకుని ఉంటారు. 9,000 శాలరీతో నేను నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో నాలాగా చాలా మంది లీడ్ చేసే గర్ల్స్ ఉన్నారు. మీ అందరికీ చాలా గ్రేట్నెస్ చెప్తున్నాను. మీరందరూ గ్రేటే. సో ఎవరెవరైతే ఇండిపెండెంట్ గా ఉండి చిన్న బడ్జెట్ తో దీన్ని ముందుకు సాగిస్తున్నారు వాళ్ళందరూ గ్రేటే. ఇది నా సాలరీ బడ్జెట్, నా వివరాలు. ఓకేనా? సో ఈ చిన్ని బడ్జెట్ తో నేను ఇంటిని ఇలా మెయింటైన్ చేస్తున్నాను. ఏదో ఒక రోజు ఈ సాలరీ ఇంత సాలరీ అవ్వచ్చు, అది మీ బ్లెస్సింగ్స్ ఉంటే కూడా. ఎందుకంటే యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేసింది ఒక ప్రొఫెషన్ లాగా అన్నమాట, సెల్ఫ్ ప్రొఫెషన్ అన్నమాట. నేను ఒక జాబ్ చేసిన ఇంకొకటి నా సొంతగా నా టాలెంట్ వల్ల నేను ₹1 సంపాదించాలని. సో మన ఛానల్ ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంకొంచెం ఒక్కొక్క మెట్టుని ఎక్కుంటూ ఎంకరేజ్ చేస్తే నేను ముందుకు వెళ్తాను. సో మన సల్మా టాక్స్ ని తప్పకుండా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ లైఫ్ ఎవరెవరైతే లీడ్ చేస్తున్నారో ప్రతి ఒక్క స్ట్రేంజర్ కి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, అన్నకి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న బడ్జెటే కానీ లైఫ్ ని మనం లీడ్ చేస్తున్నాము. చిన్న అమౌంటే మనం లైఫ్ ని అడ్జస్ట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాము. ఈ చిన్న బడ్జెట్ మనం ముందుకు తీసుకెళ్తుంది. ఇది తక్కువ అనుకోవద్దు. ఏదో ఒక రోజు మనం ముందుకు వెళ్తాము, మనకి నుంచి ఎక్కువ అమౌంట్ వస్తుంది, మనం కూడా లైఫ్ ని బాగా లీడ్ చేస్తాము. సో ఇంత తక్కువతో కూడా ముందుకు వెళ్తున్న వాళ్ళందరికీ గ్రేట్నెస్ చెప్తూ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. అండ్ మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సల్మా టాక్స్ ని వీడియో నచ్చితే అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ సాలరీ అంతా మీరు కూడా నా ఇలాగే మేనేజ్ చేస్తున్నారా అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మరిన్ని మంచి వీడియోస్, బ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అండ్ బెస్ట్ మరి కొంచెం ఏ వీడియోస్ అయినా మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్, సల్మా టాక్స్ అండ్ బై బై. బాయ్. ఎందుకంటే ఇది లక్ష్మి అన్నమాట. ఎప్పుడు డబ్బుతో ఆడకూడదు. ₹1 అయినా సరే మనకు గొప్పే. ఈ రూపాయి లేకుండా ఆడవాళ్ళు ఎంత మంది ఉన్నారో. సో లక్ష్మి నీకు ఆడను. థ్యాంక్ యూ. నా చేతిలో ఈ రోజు ఇది ఉన్నందుకు. దీన్ని మనం పొదుపుగా వాడి గౌరవిస్తే ఇంకా ఎంత అవుతుంది. సో ఉన్న దాంతో తృప్తి చెందుదాం, ముందుకు సాగిపోదాం. బై బై.